ఇలా ఆ దయ్యం గురించి వివరిస్తున్న ఆ టీ షాప్ అతనితో అజయ్ ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది అని అడగ్గా దానికి అతను ఓ నెలన్నర నుంచి అండి అంటాడు. అప్పుడు అజయ్ ఆ టీ షాప్ అతనితో మీకెలా తెలుసు అంత కరెక్టుగా అప్పటి నుంచే ఇలా జరుగుతుందని అని అడగ్గా అతను ఊళ్ళో జరిగిన విషయాలు వింతలు చెప్పడం ఆరంభిస్తాడు. ఎందుకంటే ఈ ఓసారి రైల్వే స్టేషన్లో వ్యాపారం చేసుకునే ఓ చిరు వ్యాపారి అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఏదో చూసి భయపడ్డానని చెప్పి ఇంటికి వచ్చి పడుకొని అలాగే నిద్రలోనే చనిపోయాడు. తర్వాత రోజు కూడా అలాంటివాడే ఓ ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యాపారి తెల్లారి చూస్తే రోడ్డు మీదే రక్తం కక్కుకొని చనిపోయాడు. అప్పుడు ఊరి వాళ్ళందరికీ మొదటి రోజు చనిపోయిన తని భార్య ఇలాగే తన భర్త కూడా ఏదో చూసి భయపడ్డానని చెప్పాడని చెప్పింది. ఆ రోజు ఊళ్ళో వాళ్ళు అదేంటో చూద్దామని కాచుకొని నిలబడగా కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంటకు దూరం నుండి ఓ ఆడమనిషి జుట్టు విరబూసుకుని రావటం కనిపించింది. కరెక్ట్గా అప్పుడే గజ్జల శబ్దం కూడా రావటం అందరికీ వినిపించింది. ఆ దృశ్యం చూసిన అందరూ ఇక అక్కడి నుండి ఇళ్లల్లోకి పరిగెత్తారు. అప్పటి నుండి ఈ ఊళ్ళో రాత్రిళ్ళు ఎవరూ బయటికి రారు అన్న టీ షాప్ అతని మాటలకు అజయ్ సన్నగా నవ్వడం చూసి ఏవండోయ్ ఎకసెక్కాలు కాదు, మీరు రాత్రి ఈ ఊళ్ళో ఉంటే కరెక్ట్గా 1 గంటకు నేను మీకు చూపిస్తాను ఆ దయ్యాన్ని అని గ్యారంటీ ఇస్తున్నట్టు అంటాడు. మాకు కావాల్సింది అదే అంటాడు కుమార్ ఆ టీ షాప్ అతనితో. దానికి అతను అలా అయితే ఈరోజు మీరు మా ఇంటికి వచ్చేయండి, మా ఇంటి డాబా ముందు నుంచి మీకు చూపిస్తాను ఆ దయ్యాన్ని అంటాడు. నలుగురు మిత్రులు ఆ మాట విని కాస్త కుతూహలంగా ఇంకాస్త అయోమయంగా కాస్త బెరుకుతనంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. తర్వాత అజయ్ నువ్వెన్నిసార్లు చూశావు ఆ దయ్యాన్ని, ఎలా ఉంది అని అడగ్గా అబ్బో చాలాసార్లు చూశానండి. ఎలా ఉందంటే ఆడదానిలాగే ఉంది, కానీ కరెక్ట్గా అది వెళ్ళేటప్పుడు ఛన్ ఛన్ అని గజ్జల సప్పుడు కూడా వినిపిస్తుందండి బాబు అన్న టీ షాప్ అతనితో. అయితే ఆ దయ్యాన్ని మీ ఊళ్ళో అందరూ చూశారా అని కుమార్ అడగ్గా పెద్దవాళ్ళందరూ చూశారండి బాబు, అంతెందుకు ఈరోజు ఉంటే మీకు కూడా చూపిస్తాను అన్న టీ షాప్ అతని మాటలకు అజయ్ ఇంట్రెస్టింగ్ అని అంటే అతని మొహాన్ని చూసిన ముగ్గురు మిత్రులు మాత్రం వారి కళ్ళల్లో భయం కనిపిస్తుంది. ఆ టీ షాప్ అతని మేడ మీదికి ఎక్కి వీళ్ళు 5 మంది చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అర్ధరాత్రి ఆ దయ్యం వస్తుంది. అందరూ చూస్తూ ఉండగా అజయ్ ధాబా మీది నుండి కిందికి దిగి ఆ డోర్ తెరుచుకొని వీధిలోకి వెళ్ళి దయ్యం వస్తూ ఉంటే దాని ఎదురుగా వెళ్ళి కాస్త దూరంలో నిలబడతాడు. పైనుంచి చూసే నలుగురు ఏం చేయాలో అర్థం కాక భయంతో కూడిన ఆశ్చర్యంతోటి అజయ్ని ఆ దయ్యాన్ని ఉత్సుకతతో చూస్తూ ఉంటారు. అజయ్ని చూసిన ఆ దయ్యం ఓ ఫర్లాంగ్ దూరంలోనే ఆగిపోతే అజయే దానికి ఎదురుగా వెళతాడు. పైన నిలబడి చూస్తున్న మిత్ర బృందం భయంతో కూడిన ఉత్సుకతతో ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటారు. అంతలో ఆ దయ్యాన్ని సమీపించిన అజయ్ ఆమె చెయ్యి పట్టుకోబోతాడు. దాన్ని ఊహించని ఆ దయ్యం పట్టుకోబోతున్న అజయ్ చేతిని నెట్టేసి పక్కనే ఉన్న చెట్లు నిండిన స్థలంలోకి పరిగెత్తి చీకట్లో కలిసిపోతుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న కుమార్, అనిల్, ప్రవీణ్లకు చెమటలు పడుతుంటే ఆ టీ షాప్ అతను మాత్రం స్పృహ తప్పి పడిపోతాడు. టీ షాప్ అతనికి స్పృహ వచ్చే సమయానికి అజయ్ అతని స్నేహితులు నలుగురు అతని చుట్టూ చేరి మాట్లాడుకోవడం చూసిన ఆ టీ షాప్ అతను అజయ్ని చూసి భయపడినట్లు
కళ్ళు పెద్దవి చేసి కాస్త జంకుతాడు. అది గమనించిన స్నేహితులు నలుగురు నవ్వుకుంటారు. తర్వాత కుమార్ అతని భుజం మీద చేయి వేసి, భయపడకు, ఆ అమ్మాయి దెయ్యం కాదు అనగానే అతను సమాధానం కోసమన్నట్టు అజయ్ వంక చూస్తాడు అయోమయంగా. ఆ చూపుకి అర్థం తెలిసిన అజయ్ ఆ టీ షాప్ అతనితో చెప్పనారంభిస్తాడు. ఆ అమ్మాయి పేరు లీలా. తను ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో పుట్టి పెరిగింది. కాస్త అందవిహీనంగా ఉండటం వలన ఆ అమ్మాయికి పెళ్లి జరిగేది కాదు. కానీ చివరకు ఓ ఆటో డ్రైవర్ ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారం, డబ్బుకి ఆశపడి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నవాడు ఒక్కరోజు కూడా కాపురం చేయకుండా డబ్బు, నగలతో ఎక్కడికో పారిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులకి ఆ అమ్మాయికి తను మోసపోయానని తెలిసింది. పెళ్లి జరిగినా ఏ అచ్చటా ముచ్చటా తీరకపోవడంతో అదే ధ్యాస మీద ఉన్న ఆ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఇతర మగవాళ్లను తాకడం, పట్టుకోవడం చేసేది. ఆ చర్యలకి అందరూ ఆ అమ్మాయిని కోపగించుకొని కొట్టడం, తిట్టడం చేసేవారు. ఆ కోపంతో ఆ అమ్మాయి ఓ రోజు అర్ధరాత్రి పడుకుంటున్న తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికేసింది. తర్వాత ఏం చేయాలో తెలియక ఎక్కడికెక్కడికో ఆ రాత్రిపూట అంతా పరిగెడుతూనే ఉంది. తర్వాత ఓ నదిలో మునిగి అక్కడే ఉన్న గుడి దగ్గర బిచ్చమెత్తుకోవడం ప్రారంభించింది. అలా ఓ రోజు అర్ధరాత్రి అలా మీ ఊరి వీధిలో నడుస్తూ గుడి నుంచి అటువైపున్న కొండమీదికి వెళ్ళి అక్కడ గంజాయి తాగే వాళ్లతో రోజూ కలిసి తాను గంజాయి కొట్టి మళ్ళీ పొద్దున్నే కొండకు అటువైపు నుంచి గుడి దగ్గరికి వెళ్ళేది. అలాంటి అమ్మాయిని చూసి మీరందరూ దయ్యం అని ఇన్ని రోజులు భయపడ్డారు అని నవ్వుతూ అజయ్ చెప్తుంటే అక్కడ టీ షాప్ అతనితో సహా అందరూ నవ్వుతారు. అంతలో ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఆ టీ షాప్ అతను, అవును, ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగేంతలో అజయ్ బదులు చెబుతాడు, ఇప్పుడు ఆమెను ఓ ఎన్జిఓలో చేర్పించాం. అక్కడ వాళ్ళు తను కాస్త కోలుకున్నాక పోలీసులకు అప్పచెబుతారు అంటాడు టీ షాప్ అతనితో అజయ్. ఇదంతా విజయ్కి చెబుతున్న కుమార్ చెప్పడం ఆపి, ఈ విషయం చాలా వైరల్ అయ్యింది. ఇది జరిగాక మీ అన్న అజయ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయాడు. ఇలాంటి సమస్య ఉన్న ప్రతి చోటికి వెళ్ళి అక్కడ ప్రాబ్లం తెలుసుకుని సాల్వ్ చేసి దయ్యం, భూతం అంటే ఉన్న వాళ్ళ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసేవాడు. అలాగే ఇలాంటివి ఉండవు అని చెప్పే ప్రయత్నం కూడా చేసేవాడు అని విజయ్తో అంటాడు కుమార్.